హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోషిత వరల్డ్. నేను వేసిన ఈ చామంతి మొక్కలు ఇప్పుడు ఎంత పెద్దగా అయ్యాయో చూద్దాం. పింక్ కలర్ అయితే ఫ్లవర్స్ వచ్చేసాయి, బట్ ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ వచ్చాయి. అవి ఏ కలర్ అనేది నాకు ఐడియా రాలేదు. సో మా హోషిగాడు ఒక వ్లాగ్ స్టార్ట్ చేశాడు. ఏంటి పచ్చిమిరపకాయలా? ఎవరేసారు? నువ్వు వేసావా? ఏంటి ఏంటమ్మా? ఎక్కడున్నాయి చూపించు. ఏంటది హోషి? టమాటా మొక్క. లేవు. ఇంకా మా మామయ్య గారికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో అన్ని వెజిటబుల్ మొక్కలు అవి వేస్తూ ఉంటారనమాట. ఇవి అయితే గోరు చిక్కుడుకాయలు, ఇంకా నార్మల్ చిక్కుడుకాయలు, ఇవి బీన్స్ పాదు. ఇది బీరకాయల కోసం వేశారు పందిరి. సో చాలా బీరకాయలు కాసాయి. అలా మేము ఊరు వెళ్ళిన ప్రతిసారి గార్డెన్లో ఏదో ఒక టైంలో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. అలా గార్డెనింగ్ వీడియో తీస్తుంటే మధ్యలో మన చైల్డ్హుడ్లో చూసిన ఒక ప్లాంట్ అయితే కనిపించింది, టచ్ మీ నాట్ ప్లాంట్. వెంటనే హోషిగాడిని పిలిచి అది టచ్ చేయి అంటే టచ్ చేసింది. అవి దగ్గరికి ముడుచుకున్నాయి. అది చూసి హోషిగాడు చాలా థ్రిల్ ఫీల్ అయింది. ఇవి పచ్చి పసుపు మొక్కలు చాలా పెద్దగా అయ్యాయి. వీటిని బయటకు తీస్తే చాలా ఎక్కువ పసుపు కొమ్మలు వస్తాయి. ఇంకా చిన్నప్పుడు చూసిన చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట మా గార్డెన్లో. ఇది ఏ ఫ్లవర్సో నాకు కూడా తెలియదు, కానీ చూడ్డానికైతే చాలా బాగుంది. అలా నేను వీడియో తీస్తుంటే మధ్యలో ఒక కపుల్ బటర్ఫ్లైస్ అయితే వచ్చేసాయి. చాలాసేపు ఆ గార్డెన్లోనే ఎగురుతూ ఉంటే హోషి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వావ్, ఈ ఫ్లవర్స్ చూసారా? మొత్తం ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. చాలా చిన్నగా ఉంది మొక్క, కాకపోతే ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి చూడ్డానికి. నెక్స్ట్ మందారం మొక్కలు మాత్రం చాలా టైప్స్ ఉన్నాయి. ఇది ఎల్లో కలర్ ఒకటి, నెక్స్ట్ శాండిల్వుడ్ కలర్ ఒకటి, నెక్స్ట్ పింక్ కలర్ ఒకటి. ఇది కూడా శాండిల్వుడ్ కలర్, కాకపోతే ఇది చాలా థిక్గా ఉంది ఫ్లవర్. నెక్స్ట్ ఇది పింక్ కలరే కానీ చిన్న ఫ్లవర్. ఇది ఒక కలర్ మందారం. ఇది నందివర్ధనం మొక్క. ఇది వైట్ రోజ్ ప్లాంట్. వైట్ అండ్ పింక్ కలర్ కూడా వస్తాయి. ఒక్కొక్క ఫ్లవర్ పింక్ కలర్లో ఉంటుంది, ఒక్కొక్క ఫ్లవర్ వైట్ కలర్లో వస్తుంది. ఇది కూడా చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి మొక్క.